హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీతో జూడల్స్ రెసిపీ షేర్ చేసుకుంటున్నాను. అదేంటి జూడల్స్ నూడిల్స్ కదా అని అనుకోవచ్చు. సో ఇది మనం నార్మల్గా మైదాతో ప్రిపేర్ చేసే ఆ నూడిల్స్తో చేసుకోము. మన దగ్గర ఉండే వెజిటబుల్స్తో ఈ జూడల్స్ని మనం ప్రిపేర్ చేసుకుంటాము. సో మెయిన్గా ఇందులో జుకీని యాడ్ చేసాం కాబట్టి దీన్ని జూడల్స్ అంటాం అనమాట. చాలా హెల్దీ అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా నూడిల్స్కి ఏం తీసిపోదు. సో ఆలస్యం లేకుండా ఈ హెల్దీ జూడల్స్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా? ఎస్, లెట్స్ గెట్ స్టార్ట్. ముందుగా ఒక ప్యాన్లో ఫస్ట్ నేను 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం వేడయ్యాక కొంచెం మెల్ట్ అయిపోతుంది కదా, అప్పుడు దీనిలో మనం గార్లిక్ సన్నగా చాప్ చేసుకున్నది వేసుకుందాం. ఇది ఇప్పుడు పూర్తిగా మెల్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయి, అంటే మనం డైరెక్ట్గా తింటే కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి ఈ బటర్లో కొంచెం సేపు సాటే చేసుకుందాము. కొంచెం ఆ పచ్చివాసన పోయి కొంచెం కలర్ వచ్చాక ఇప్పుడు ఇందులో ఆనియన్స్ని వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఆనియన్స్ వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, కానీ ఆనియన్స్ వేయడం వల్ల మనం నార్మల్గా మైదాతో ప్రిపేర్ చేసే నూడిల్స్ తినలేమన్న ఫీలింగ్ ఉండకుండా ఉంటుంది. అందుకే నేను ఇక్కడ ఆనియన్స్ని యాడ్ చేశాను. అది కూడా పచ్చివాసన పోయాక ఇప్పుడు ఇందులో జుకీనీ అండ్ క్యారెట్ నూడిల్స్ లాగా కట్ చేసుకున్నాను కదా, ఆల్రెడీ ఈ రెసిపీ పోస్ట్ చేశాను. అందులో చూడండి ఎలా ప్రిపేర్ చేశాను అనేది. ఇందులో కావాలంటే మీరు క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ జూడల్స్ అండ్ జుకీనీ అండ్ క్యారెట్ని ఇలా పీల్ చేసుకున్నది ఇందులో యాడ్ చేసేసాను. ఇది ఒక 2 to 3 minutes వరకు సాటే చేస్తే సరిపోతుంది. ఇది పూర్తిగా కొంచెం రానెస్ అనేది పోతుంది, ఫాస్ట్గానే పోతుంది చాలా. సో ఇప్పుడు ఇందులో మనం కొంచెం మసాలాస్ టైప్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇక్కడ నేను హిమాలయన్ పింక్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఏ సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ హెల్దీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి నేను కొంచెం హెల్దీయర్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాను, ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం మనం ఇటాలియన్ ఫ్లేవర్స్ ఇస్తుంది ఇవి యాడ్ చేసుకోవడం వల్ల, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. దీన్ని మొత్తం ఒక్కసారిగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోయింది కదా, 5 minutesలోనే అయిపోతుంది. ఎప్పుడైనా ఎవరైనా ఆకలన్నా, ఒకవేళ మనం డిన్నర్ చేసాక కూడా అప్పుడప్పుడు ఆకలి అనిపిస్తే ఇలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ స్నాక్ టైంలో కూడా చాలా బాగుంటుంది. అండ్ దీన్ని ఇలా ఫోక్తో కొంచెం టర్న్ చేసుకుంటూ దీన్ని సర్వ్ చేసుకుంటాను. సో దట్ కొంచెం డిఫరెంట్గా సర్వ్ చేసుకున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ప్లేట్లో పెట్టేసుకుందాం. ఈ ఫోక్ నుంచి మెల్లిగా దీన్ని బయటకు అనేసుకోవాలి. చూసారా, ఒక ఫ్లవర్ లాగా ఉంది కదా, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో సర్వింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా చేసుకుందామని ఇలా చేశాను అనమాట. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ. జుకీనీ ఆర్ మీరు ఇంకా ఇందులో యాడ్ చేసుకోవాలంటే క్యాప్సికమ్ ఆర్ క్యాలీఫ్లవర్, క్యాబేజ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, బ్రోకలీ కూడా. సో చూసారు కదా ఈ జూడల్స్ రెసిపీ. సో నేను ఈ రెసిపీ ముందే ఆల్రెడీ జూడల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఆ రెసిపీ పోస్ట్ చేసేసి ఉన్నాను. సో ఆ రెసిపీ చూసాక ఈ జూడల్స్ రెసిపీ మీరు తప్పకుండా చూడండి. ఒకవేళ మనకి ఇండియాలో జుకీనీ తక్కువగా దొరుకుతుంది అనుకుంటే, ఈ మధ్య అన్ని సూపర్ మార్కెట్స్లో దొరికిపోతుంది జుకీనీ అనేది. బట్ ఒకవేళ దొరకకపోతే మీరు నార్మల్గా క్యారెట్, బీట్రూట్ అండ్ కుకుంబర్తో కూడా మీరు ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ఎస్, లైక్, షేర్, కమెంట్ అండ్ ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.